ఇప్పుడు నా దగ్గరనే ఉన్న కపుల్స్ లో ఐ హావ్ 2 ఇన్స్టెన్సెస్. సో ఒక లేడీకి ఏమైంది అంటే ఐవీఎఫ్ లో ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ ఐవీఎఫ్ మళ్ళీ వెళ్దామా వద్దా అన్న టైంలో వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అదే కాకుండా ఇంకొకరికి ఏమైంది అంటే ఆల్మోస్ట్ 6 ఎంబ్రియోస్ 3 అటెంప్ట్స్ కి వాళ్ళకి ఎంబ్రియోస్ తయారయ్యి స్టోరేజ్ లో ఉండే ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడానికి మంచి లైనింగ్ తయారు చేసే ట్రీట్మెంట్ లో ఆ మధ్యలో తను ప్రెగ్నెన్సీ వచ్చేసింది తనకి న్యాచురల్ గా. సో అందుకని ఐవీఎఫ్ కి వెళ్ళిన వాళ్ళందరికీ ఏదో ప్రాబ్లం ఉంటేనే వెళ్తారు అనో, లేదా ఐవీఎఫ్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రాదు, అది కూడా ఖచ్చితంగా వాళ్ళు ఐవీఎఫ్ వెళ్ళి ఉంటారు అని అపోహ మనం కంప్లీట్ గా మన మైండ్ నుంచి తీసేయాల్సి ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్యూర్ గోల్ ఏంటి అంటే చిన్న ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వట్లేదు అన్న వాళ్ళు రావచ్చు, లేదా చిన్న ట్రీట్మెంట్స్ మీకున్న ప్రొఫైల్ కి కుదరకపోవచ్చు అన్న వాళ్ళు కూడా ఐవీఎఫ్ ని ఎంచుకుంటారు. లేదా కొంతమందికి టైం ప్రాబ్లం కన్స్ట్రెయిన్స్ ఉంటాయండి. అంటే వైఫ్ ఇండియాలో ఉంటారు, హస్బెండ్ ఎక్కడో అబ్రాడ్ లో సౌదీలోనో యుఎస్ లోనో ఎక్కడో పని చేస్తూ ఉంటారు. వాళ్ళు రావడం పోవడంలో విజిట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ టైంలో వాళ్ళకు ఓవర్ టైం పాస్ అయ్యే కొద్ది ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మ్యారేజ్ లో వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా షార్ట్ మంచి సక్సెస్ ఉండే ట్రీట్మెంట్ కోసం అని కూడా ఇలాంటి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎంచుకోవడం కుదురుతుంది.